ఇప్పుడేనండి వచ్చేదారులు చికెన్ బిర్యానీ తిన్నా, జీర్ణం కాలేదు. రాబరీ జరిగిందని తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి. దొంగలు కనపడితే పోలీసులు ఫోన్ చేయండి. నువ్వు కూడా అర్జెంట్ గా ఏటీఎంకి వెళ్ళి ఆ ఉన్న 300 తీసేయాలి. సార్ ఎస్ సార్. సార్ స్టేషన్ రావాలా సార్? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్. నేను స్పాట్ లోనే ఉన్నాను సార్. సిచువేషన్ బాగాలేదన్నారే, అక్కడేనా? అవును సార్, ఇక్కడ సిచువేషన్ కొంచెం బ్యాడ్ గానే ఉంది సార్. సరే, డీజీపీ గారితో ఎవరు వెళ్ళారు? షాపింగ్ చేయడానికి ధనరాజుని పంపించాను సార్. ఓకే సార్. ఓవర్. స్టేషన్కి రమ్మంటున్నారు. డీసీ ఫ్యామిలీని షాపింగ్ తీసుకువెళ్ళాలంట. అది ఎండలో. మనకి వేరే షుగర్ ఉంది కదా, అందుకే సిచ్యుయేషన్ బ్యాడ్ అని చెప్పి సర్ది చెప్పేశాను. కనీసం ఎక్కడున్నా అన్నం పెట్టిన వాళ్ళకి ఏదో సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఉంటది కదండి, అందుకేనండి. మేము ఇంతమంది ఉన్నాం, మాకెందుకు సార్ సెక్యూరిటీ? అరే ఏంటండి మీరు, విషయం తెలియదా మీకు? ఆ దోపిడీ దొంగలు పబ్లిక్ ని పోలీసుల్ని కలిపి 8 మందిని చంపేశారు. మీరేం చెప్తున్నారు సార్? ముందు ఆ టీవీ పెట్టండి. న్యూస్ ఛానల్ పెట్టండి. సిటీ పోలీస్ కమిషనర్ పై దాడి చేసి ఇంకో 2 కాల్చి చంపేసిన దుండగులు. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన పోలీసుల బలహీనతని, దుండగుల మీద భయాన్ని కలుగజేస్తున్నాయి. మీకు మ్యాటర్ తెలుసా? మొత్తం 4 కలిసి ప్లాన్ చేసి కొట్టేశారు. అందులో ఒకడు అవుట్. ఇంకో విషయం, ఆ బ్యాంకులో సెక్యూరిటీగా పనిచేసేవాడి ఆ డబ్బు కొట్టేశాడు. తప్పు సార్, చాలా తప్పు. తప్పు రైట్ అంటావు? ఇల్లు చాలా పెద్దదిగా ఉంది, అదిలో ఎంత వస్తున్నాయండి? అరే మిమ్మల్ని 7,000 సార్. అదేంటి అంత కుకిచ్చేసావు? ఇక్కడ అంతకంటే ఎవరు సార్? సరే నీళ్ళు ఎక్కడా? కిందే సార్. పిల్లలు? ఒక్క కుమార్తె ఎన్నో పూజలు చేస్తే ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఎంత పోతుంది? 5,000 ఉంటుంది సార్. అయ్యి బాబోయ్, పర్లేదయ్యా. ఇదేంటి బాల్కనీయా? అవును సార్. ఓహో, భలే పెద్దదిగా ఉందయ్యా. అంతా మా పాప కోసమే. పాప ఆడుకోవడానికి విశాలంగా ఉంటుందని ఉండనే. సార్ ఒక్క నిమిషం సార్, నా వైఫ్ ఫోన్ చేస్తుంది. ఏంటి లవ్ చేసుకుంటావా? అదేం లేదు సార్. థ్యాంక్ యూ సార్. బోల్. నేను మేడ మీద ఉన్నా, క్యాకొచ్చి గడబిడ హై. వస్తున్నా. దోపిడీ జరిగిన ఆర్ఎస్పురం ప్రాంతమంతా 144 సెక్షన్ విధించబడింది. ఏమా దొంగలాటు వెళ్ళడం చూసావా? సరే లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఏమా దొంగలాటు వెళ్ళడం చూసావా? సరే లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. ఎవరు లేరు సార్? 1 మినిట్ సాదిక్ బాయ్. నువ్వేం టెన్షన్ పడకు. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరో బ్యాంక్ రాబరీ చేశారట. నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్ ఏరియా క్లియర్. రోజర్ పరిగెత్తకో. 144 సెక్షన్ అమ్మా, బయట తిరగద్దు. నా రూబీని బాత్రూమ్ తీసుకెళ్తున్నాను. చాలే వెళ్ళండి. నీ కుక్క దొడ్లోకి వెళ్ళడానికి మా చోటే దొరికిందా? వెళ్ళమ్మా. తీసుకునే వెళ్తూనే ఉన్నానుగా, నువ్వు వెళ్ళు లోపలికి. నోరు కూడా ఎక్కువేనే. భయ్యా ఫిక్స్ చేసావా? కరం భయ్యా. ఇంకా 15 నిమిషాల్లో కారుని తీసుకెళ్లి మాల్లో పార్క్ చేసి బ్లాస్ట్ కు రెడీ అని ఇన్ఫార్మ్ చేయాలి. ఠీకే భయ్యా. ఏమిటి సార్ మీరు ఇంతమంది పోలీసులుండి మాకు భద్రత ఏముంది సార్? మాకు సెక్యూరిటీ ఇవ్వకపోయినా మా ఇళ్ళకి మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. ఏమా చెప్పండి. ఈ దారిలో తిన్నగా వెళ్తే ఉప్పాడ వీధికి వెళ్ళొచ్చా? అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి 5 దారులు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళలేక ఇక్కడే నిలబడి ఉన్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్క మా పుట్టింటికి వెళ్దాం. సార్ సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. కనిపెట్టేశారు సార్. మల్లికా వీధిలో ఉన్న గోడౌన్ లో ఐడెంటిఫై అయ్యారు. వెరీ గుడ్ సార్. టీమ్ సి అటువైపే వెళ్తున్నారు సార్. వాళ్ళు తప్పించుకోవడానికి మార్గమే లేదు సార్. ఫైన్, ఆ స్పాట్ ని లొకేట్ చేయండి. ఓకే సార్. వెయిట్. కుమరేసన్ ఏమైంది? ఒక గుడౌన్ లో ఎంట్రీ అయ్యారు సార్.